ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ ఉన్నాము. ఇవాళ స్తోత్రపరంగా 64 శ్లోకము, భాష్యపరంగా 82 శ్లోకము కాలనేమినిహ మొదలుగా గల నామాలను చూసుకుంటూ వెళ్దాము. కాలనేమినిహ వీరః శౌరిః శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిః హరిః కాలనేమిం అసురం నిజఘాన ఇతి కాలనేమినిః. కాలనేమి అన్న పేరున్న ఒక అసురుణ్ణి సంహారం చేసినందుకు ఆయన పేరు కాలనేమి నిహ అని కలిగింది. వీరః శూరః ఆయన శూరుడై ఉండడం చేత ఆయన పేరు వీరుడు. తర్వాత శూరకులోద్భవత్వాత్ శౌరిః శూర వంశంలో జన్మించినందుకు ఆయన శౌరి అయి ఉన్నారు. తర్వాత శూరజనానాం వాసవాదీనాం శౌర్యాతిశయేన ఈష్టే ఇతి శూరజనేశ్వరః. శూరులున్నారు మనకు, శూరజనులు, శౌర్యము పరాక్రమం కలిగిన వాళ్ళు, వాసవుడు ఇంద్రుడు మొదలైన వాళ్ళు. అటువంటి శూరుల కన్నా ఎక్కువైన అతిశయించిన శౌర్యం కలిగిన వాడు, అటువంటి అతిశయమైన శౌర్యంతో శూరులందరినీ ఈష్టే శాసించేవాడు కాబట్టి ఆయన శూరజనేశ్వరుడై ఉన్నాడు. శూరజనులకు ఈశ్వరుడు అంటే శాసకుడు కాబట్టి. తర్వాత త్రయాణం లోకానాం అంతర్యామితయా ఆత్మ ఇతి త్రిలోకాత్మ. త్రయాణం లోకానాం మూడు లోకాలకు అంతర్యామిగా ఆయన ఆత్మస్వరూపంగా అయి ఉన్నాడు కాబట్టి త్రిలోకాత్మ. కాక త్రయః లోకాః అస్మాత్ పరమార్థతః న భిద్యంతే ఇతి వా త్రిలోకాత్మ. త్రయః లోకాః ముల్లోకాలు పరమార్థతః యథార్థంగా చూస్తే అస్మాత్ ఈయన నుంచి న భిద్యంతే వేరుపడి లేవు. ముల్లోకాలు ఆయన స్వరూపమే కాబట్టి ఆయన త్రిలోకాత్మ. కాక ముల్లోకాల్లో ఆయన అంతర్యామిగా ఉంటారు కాబట్టి త్రిలోకాత్మ. తర్వాత త్రయః లోకాః తత్ ఆజ్ఞప్తాః స్వేషు స్వేషు కర్మసు వర్తంతే ఇతి త్రిలోకేశః. త్రయః లోకాః ముల్లోకాలు తత్ ఆయన చేత అజ్ఞప్తాః ఆజ్ఞాపించబడి స్వేషు స్వేషు కర్మసు వాటి వాటి కర్మల్లో వర్తంతే ప్రవర్తిస్తూ ఉంటాయి ఇది కాబట్టి ఆయన త్రిలోకేశుడు. ముల్లోకాలు ఆయన ఆజ్ఞ అనుసారం ప్రవర్తిస్తూ ఉండడం చేత ఆయన త్రిలోకేశుడై ఉన్నాడు. కేశ సంహితాః సూర్యాది సంక్రాంతాః అంశవః తద్వత్తయా కేశవః. కేశములు అన్న పేరు దేనికి అంటే సూర్యుడు మొదలైన వాటికి సంక్రమించిన అంశువులు కిరణాలు. ఆ కిరణాల స్వరూపంగా తద్వత్తయ్య ఉన్నాడు కాబట్టి ఆయన కేశవుడై ఉన్నాడు. కాక కేశవుడికి ఇంకొక అర్థం చూద్దాము. అంశవహయే ప్రకాశంతే మమతే కేశ సంహితాః సర్వజ్ఞాః కేశవం తస్మాత్ మాం ఆహుః ద్విజసత్తమాః ఇతి మహాభారతే. మహాభారతంలో ఏం చెప్పబడి ఉన్నది అంటే ఏవైతే అంశవః అంశువులు కిరణాలున్నాయో తే అవన్నీ మమ నా వల్లే ప్రకాశంతే ప్రకాశిస్తూ ఉన్నాయి. అవన్నీ కేశ సంహితాః కేశములు అన్న పేరుతో ఉన్నాయి. సర్వజ్ఞులు ఈ విషయం తెలిసిన వాళ్ళు తస్మాత్ అందుకని మాం నన్ను కేశవుడు అని ఆహుహు అంటూ ఉంటారు. ఎవరైతే ద్విజసత్తములు ద్విజోత్తములున్నారో సర్వజ్ఞులు అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నా నుంచి ప్రకాశిస్తున్న కిరణాలు ఈ ప్రపంచమంతా వ్యాపించాయని చూసుకుని
ఆ కేశముల పేరుతో ఉన్న కిరణాల వల్ల నన్ను కేశవుడు అని పిలుస్తూ ఉంటారు అని చెప్పారు మహాభారతంలో భగవంతుడు. అందుకని ఆయన పేరు కేశవుడని మనకు తెలుస్తూ ఉన్నది. కాక ఇంకొక అర్థం చూద్దాము. బ్రహ్మ, విష్ణు, శివాఖ్యాః శక్తయః కేశసంజ్ఞితాః తద్వత్తయా వా కేశవః. ఈ విధంగా చూసినా కూడా ఆయన కేశవుడు. ఎలా? బ్రహ్మ, విష్ణు, శివుడు అన్న పేర్లతో ఉన్న శక్తులేవున్నాయో వాటిని కూడా కేశములు అని పిలుస్తారు. ఆ విధంగా ఉన్నవాడు కాబట్టి ఆయన కేశవుడు. త్రయః కేశినః ఇతి శృతేః. 3 కేశములతో ఉన్నవాడు అని మనకు వేదం కూడా చెప్తూ ఉన్నది. అందువల్ల మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత మత్కేశౌ వసుధాతలే ఇతి కేశశబ్దః శక్తి పర్యాయత్వేన ప్రయుక్తః. నా కేశములు 2 వసుధాతలం పైన ఉన్నవి అని కేశ శబ్దాన్ని శక్తికి పర్యాయ పదంగా వాడుతూ ఉండడం వల్ల కేశము అంటే శక్తి, నావి 2 కేశములు అంటే 2 శక్తులు భూమిపైన ఉన్నాయని ఆయన చెప్పారు కాబట్టి ఆయన కేశవుడై ఉన్నాడు. ఇంకొక విధంగా చూద్దాము. కః బ్రహ్మ ఇతి సమాఖ్యాతః ఈశః అహం సర్వదేహినాం ఆవాం తవ అంశ సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్ ఇతి హరివంశే. హరివంశంలో ఏం చెప్పబడి ఉన్నది అంటే, కః బ్రహ్మ ఇతి సమాఖ్యాతః. ఈయన కః బ్రహ్మ అన్న పేరుతో ఉన్నవాడు. అహం నేను సర్వభూతాల్లో ఈశః ఈశ్వరుడిగా ఉన్నాను. ఈయన కః నేను ఈశః. ఈ 2 కః ఈశః 2 కూడా మేమిద్దరము కూడా ఆవాం తవ అంశ సంభూతౌ నీ అంశలుగానే వచ్చాము కాబట్టి తస్మాత్ ఆ కారణానికి నువ్వు కేశవనామంతో ఉన్నావో అని చెప్తూ ఉన్న శ్లోకమిది. కా ప్లస్ ఈశ కేశ కాబట్టి ఆ విధంగా నువ్వు కేశవుడు అయ్యావు అని చెప్తున్నారు. ఆ తర్వాత నామము కేశిహ. కేసి నామానాం అసురం హతవాన్ ఇతి కేశిహ. కేసి అన్న పేరున్న ఒక అసురుణ్ణి సంహారం చేయడం వల్ల కేశిహ అయ్యారు. తర్వాత సహేతుకం సంసారం హరతి ఇతి హరిహి. సహేతుకం, హేతువు అంటే కారణము, మూల కారణంతో సహా మొత్తం కార్య జగత్తును ఈ సంసారాన్ని హరింపచేస్తారు కాబట్టి ఆయన హరి అయి ఉన్నారు. ఆ తర్వాత నామాలు కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్య వపుః విష్ణుః వీరః అనంతః ధనంజయః. ధర్మాది పురుషార్థ చతుష్టయం వాంఛద్భిః కామ్యతే ఇతి కామః. ఏ మనుషులైతే ధర్మార్థ కామ మోక్షాలుగా ఉన్న చతుర్విధ పురుషార్థాలను కావాలని వాంఛిస్తారో కోరుకుంటారో అటువంటి వాళ్ళ చేత కామింపబడేవాడు కాబట్టి ఆయన కామః అయి ఉన్నారు. ఆ తర్వాత దేవః సహ చ అసౌ దేవః చైతి కామదేవః. అటువంటి దేవుడు కాబట్టి ఆయన కామదేవుడు, కోరుకోబడే దేవుడు కాబట్టి. తర్వాత కామినాం కామాన్ పాలయతి ఇతి కామపాలః. కోరుకునే వాళ్ళ కోరికలను పాలిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కామపాలుడు. పూర్ణ కామ స్వభావత్వాత్ కామి. ఆయన స్వభావం చేత పూర్ణకాముడై ఉన్నాడు కాబట్టి కామి అయి ఉన్నారు. అభిరూపతమం దేహం వహన్ కాంతః. అభిరూపమైన అందమైన సుందరమైన దేహాన్ని ధరించి ఉండడం చేత ఆయన కాంతః అయి ఉన్నారు. కాక దీన్ని ఇంకో రకంగా చూద్దాం. క అంతః అని దాన్ని విడతీశామంటే, కహ అంటే బ్రహ్మదేవుడు, ఆయన్ని అంతం చేసేవాడు కాబట్టి కాంతుడు అని. విపరార్థాంతే కస్య బ్రహ్మణః అపి అంతః అస్మాత్ ఇతి వా కాంతః. బ్రహ్మగారి కాల పరిమాణము విపరార్థం అని చెప్తారు. 2 పరార్థాలు కలిపితే ఒక పరము. ఆ పరము బ్రహ్మదేవుడి కాలము. ఆ కాలమైపోయిన తర్వాత ఆయన ఈయనలోనే అంతమైపోతాడు కాబట్టి ఈయన వల్లే
ఆయన అంతము కలుగుతుంది కాబట్టి ఆయన కహ అంతః కాంతః అయి ఉన్నారు. తర్వాత కృతః ఆగమః శృతి స్మృత్యాది లక్షణః ఏన సహ కృతాగమః. ఆగమములు అంటే శృతి, స్మృతి మొదలుగా గలిగిన ఏ శాస్త్రాలున్నాయో అవి ఏన ఎవరి చేత కృతః తయారు చేయబడ్డాయో, ఎవరి వల్ల శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసాది శాస్త్రాలన్నీ వచ్చాయో ఆయన కృతాగముడై ఉన్నాడు. ఆగమాలను తయారు చేసినవాడు అని అర్థము. ఈ విషయము మనకెట్లా తెలుస్తున్నది అంటే, శృతి స్మృతి మమ ఏవ ఆజ్ఞే ఇతి భగవద్వచనాత్. శృతి, స్మృతి అన్నవి నా ఆజ్ఞలే అని ఆయన చెప్పారు కాబట్టి. ఎక్కడ అంటే మహాభారతంలో. వేదాః శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ ఇతి అత్రైవ వక్ష్యతి. వేదాలు, శాస్త్రాలు, విజ్ఞానం సమస్తం సర్వము జనార్దనుడి వల్లే అని అందులోనే ఉన్నది. ఆ తర్వాత ఇదం తత్ ఈదృశం వా ఇతి నిర్దేష్టుం యత్న శక్యతే గుణాది అతీతత్వాత్ తత్యేవ రూపమస్య ఇతి అనిర్దేశ్య వపుః. ఇదిగో ఈయన రూపం ఇది ఇట్లా ఉంటుంది. తత్ ఇదిగో ఈదృశము అని ఇతి నిర్దేశించడానికి ఏదైతే న శక్యతే కుదరదో, ఈయన రూపం ఇదిగో ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంటుంది కాబట్టి. ఎందుకు అంటే గుణాద్యతీతత్వాత్ గుణాలన్నింటినీ దాటిపోయి ఉన్నాడు. ఏదైనా గుణం ఉంటే దాన్ని వర్ణించవచ్చు. ఏదైనా గుణమున్నది అంటే దానికో పేరు పెట్టి దానికో రూపంతోటి దాన్ని చెప్పొచ్చు. ఆయన గుణాలు లేకపోయేసరికి రూపము లేదు, కర్మలు లేవు. కాబట్టి ఆయన నిరాకారంగా ఉంటాడు నిర్గుణత్వంతో ఉండడం చేత. అందుకని నిరాకారుణ్ణి ఇట్లా ఉంటాడని ఎట్లా చెప్తాము? ఏ గుణం వల్ల? ఇదిగో ఈ పని చేశాడు కాబట్టి ఆయనకిది పేరు. ఇదిగో చూడ్డానికి ఇట్లా ఉంటాడు కాబట్టి ఆయనకిది పేరు అని చెప్పాలంటే ఆయనకి గుణాలు లేవు, రూపాలు లేవు, కర్మలు లేవు, ఏమీ లేవు. కాబట్టి తథైవ రూపమస్య ఆయన రూపం అట్లా ఉంటుంది గాబట్టి ఆయన అనిర్దేశ్య వపుః నిర్దేశించడానికి వీలు లేకుండా ఉన్న రూపం అసలు చెప్పడానికి వీల్లేని రూపం ఆయనకి. తర్వాత నామము విష్ణుః. రోదసీ వ్యాప్య కాంతిః అభ్యధికా స్థితా అస్య ఇతి విష్ణుః. అస్య కాంతిః ఆయన కాంతి ఎట్లా ఉంటుందంటే రోదసి మొత్తం వ్యాపించి. రోదసి అంటే భూమి ఆకాశాలంతా. మొత్తం అంతా వ్యాపించి మళ్ళీ దాన్ని దాటి ఆయన కాంతి ఉంటుంది కాబట్టి ఆయన విష్ణువు అయి ఉన్నారు. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే వ్యాప్యమే రోదసి పార్థ కాంతిః అభ్యతికా స్థితా క్రమణాత్ వా అపి అహం పార్థ విష్ణుః ఇతి అభిసంహిత ఇతి మహాభారతే. మహాభారతంలో భగవంతుడు ఏం చెప్పారంటే పార్థుడికి, అర్జునుడికి, ఓ పార్థ మే కాంతిః నా యొక్క కాంతి రోదసి వ్యాప్య భూమి ఆకాశాలనన్నింటినీ వ్యాపించి అభ్యధికా స్థిత దాటి ఉన్నది కాబట్టి నన్ను విష్ణువు అంటారు కాక క్రమణాత్వా నేను ఆ విధంగా గమనం చేస్తాను కాబట్టి భూమి ఆకాశాలను మొత్తాన్ని వ్యాపించి ఉండే విధంగా నా వ్యాప్తి, నా గమనము, నా క్రమణము ఉంటుంది కాబట్టి పార్థ నన్ను విష్ణు అన్న పేరుతో చెప్తారు అని ఆయన అన్నారు. తర్వాత వీరః. గత్యాదిమత్వాత్ వీరః. వీరః అన్న నామానికి అర్థమేమి అంటే గతి, గమనము మొదలుగా కలిగినవి. అది మనకెట్లా తెలుస్తుంది అంటే వి గతి ప్రజన కాంతి అసన ఖాదనేషు ఇది ధాతుపాఠాత్. వి అన్న ధాతువుకు అర్థము గతి అంటే గమనము లేదా ప్రజననము గర్భాన్ని ధరింపచేయడము, కాంతి, అసనము చిమ్మడము వెదజల్లడము, ఖాదనము భుజించడము తినడము మొదలైన అర్థాలున్నాయి వి అంటే. ఇప్పుడు దాన్ని బట్టి ఇవన్నీ చేసేవాడు కాబట్టి ఆయన వీరుడై ఉన్నాడు. తర్వాత అనంతః అన్న నామానికి అర్థం చూద్దాము. వ్యాపిత్వాత్ నిత్యత్వాత్ సర్వాత్మత్వాత్ దేశతః కాలతః వస్తుతః చ అపరిచ్ఛిన్నః అనంతః.
ఆయన దేశతః వ్యాపిత్వాత్ అన్ని దేశాల్లో, అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉండడం చేత. కాలతః నిత్యత్వాత్ అన్ని కాలాల్లో ఎప్పుడూ ఉండడం చేత. వస్తుతః సర్వాత్మత్వాత్ వస్తుతః అన్ని రూపాలుగా ఉండడం చేత. ఈ విధంగా అంతటా వ్యాపించి, ఎప్పుడూ ఉండి, అన్ని రూపాలుగా తానే అయి ఉన్నాడో, దేశతః కాలతః వస్తుతః దేశకాల వస్తుతః అపరిచ్ఛిన్నము హద్దు లేకుండా ఉన్నాడు గాబట్టి ఆయన అనంతః అయి ఉన్నారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇతి శృతేః మనకు శృతి వేదం కూడా సత్యము, జ్ఞానము అనంతమైన బ్రహ్మస్వరూపమది అని చెప్పి ఉండడం చేత మనకి ఈ విషయం తెలుస్తూ ఉన్నది. గంధర్వ అప్సరసః సిద్ధాః కిన్నర ఉరగ చారణాః న అంతం గుణానాం గచ్చంతి తేన అనంతః అయం అవ్యయః ఇతి విష్ణు పురాణ వచనాత్ వా అనంతః. విష్ణు పురాణం ఏం చెప్తున్నదంటే మనకు గంధర్వులు గాని, అప్సరసలు గాని, సిద్ధులు గాని, కిన్నరులు గాని, ఉరగాలు గాని, చారణులు గాని ఎవ్వరైనా సరే ఈయన యొక్క గుణాల యొక్క అంతును గచ్చంతి తెలుసుకోలేరు కాబట్టి, అటువంటి అవ్యయమైన స్వరూపం కాబట్టి ఆయన అనంతుడై ఉన్నాడు అని తెలుస్తూ ఉన్నది మనకు. తర్వాత ధనంజయః యత్ దిగ్విజయే ప్రభూతం ధనం అజయత్ తేన ధనంజయః అర్జునః పాండవానాం ధనంజయః ఇతి భగవద్వచనాత్. దిగ్విజయాన్ని చేస్తూ ఉన్న సమయంలో అర్జునుడు ప్రభూతమైన ధనాన్ని, ప్రకృష్టమైన గొప్ప ధనాన్ని అజయత్ జయించాడు కాబట్టి ఆయన ధనంజయుడయ్యాడు. మన భగవంతుడు భగవద్గీతలో పాండవానాం అహం ధనంజయః నేను పాండవుల్లో ధనంజయుణ్ణి అయి ఉన్నాను అని ఆయనే చెప్పారు కాబట్టి, అర్జునుడు ధనంజయుడిగా ఉన్న రూపం కూడా భగవత్ స్వరూపమే అని మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత నామాలు బ్రహ్మణ్యః బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిత్ బ్రాహ్మణః బ్రహ్మీ బ్రహ్మజ్ఞః బ్రాహ్మణ ప్రియః. ఇందులో బ్రహ్మ అని దీర్ఘం తీసి ఒక బ్రహ్మ ఉన్నది, బ్రహ్మ అని దీర్ఘం లేకుండా ఒక బ్రహ్మ ఉన్నది. రెండు వేరు వేరు బ్రహ్మలు. ఇక్కడ బ్రహ్మం అంటే పరబ్రహ్మము, ఇక్కడ బ్రహ్మం అంటే బ్రహ్మదేవుడు అని కూడా చెప్పుకోవచ్చు. కాక ఇక్కడ మన భాష్యంలో శంకర్ల వారు ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. తపః వేదాః చ విప్రాః చ జ్ఞానం చ బ్రహ్మ సంహితం తేభ్యః హితత్వాత్ బ్రహ్మణ్యః. బ్రహ్మము అన్నదానికి అర్థం చెప్తున్నారు. ఈ అర్థమే మిగిలిన మొత్తం నామాలకి వర్తిస్తుంది. కాబట్టి ముందు బ్రహ్మం అంటే ఏంటో చూద్దాము. తపస్సు, వేదాలు, విప్రులు, జ్ఞానము ఇవన్నీ బ్రహ్మం అన్న పేరుతో చెప్పబడతాయి. తపస్సును కూడా బ్రహ్మమనొచ్చు, జ్ఞానాన్ని బ్రహ్మమనొచ్చు, విప్రులను బ్రహ్మమనొచ్చు, వేదాలను బ్రహ్మమనొచ్చు. ఇప్పుడు ఇటువంటి తపస్సుకు, వేదాలకు, విప్రులకు, జ్ఞానానికి తేభ్యః వీటన్నింటికి హితత్వాత్ హితాన్ని కలిగిస్తారు కాబట్టి ఆయన బ్రహ్మణ్యుడై ఉన్నాడు. తర్వాత తపః ఆదీనాం కృతత్వాత్ బ్రహ్మకృత్. బ్రహ్మం అంటే తపస్సు, వేదాలు, విప్రులు, జ్ఞానం ఇవన్నీ. ఇప్పుడు వీటన్నింటినీ కృతత్వాత్ ఆయన తయారు చేశారు కాబట్టి ఆయన బ్రహ్మకృత్ అయి ఉన్నారు. బ్రహ్మమును కృతం చేశారు కాబట్టి ఆయన బ్రహ్మకృత్. తర్వాత బ్రహ్మాత్మన సర్వం సృజతి ఇతి బ్రహ్మ. బ్రహ్మస్వరూపంగా బ్రహ్మదేవుడిగా ఆయన మొత్తాన్ని సృష్టి చేస్తూ ఉంటారు కాబట్టి బ్రహ్మ. తర్వాత ఈ బ్రహ్మ అయిపోయింది కదా సృష్టి చేసే బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఊరికినే బ్రహ్మ అని దీర్ఘం లేకుండా ఉన్న బ్రహ్మకు అర్థం చూద్దాము. బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ చ సత్యాది లక్షణం బ్రహ్మ. బృహత్తుగా ఉండడం చేత, బృంహణము చేస్తూ ఉండడం చేత. బృహత్తుగా ఉండడం అంటే చాలా పెద్దగా ఉండడం, అన్నింటికన్నా పెద్దగా ఉండడము బృహత్తుగా ఉండడము.
అట్లా ఉండడమే గాదు, ఆ విధంగా చేస్తూ ఉండడము, బృంహణం చేస్తూ ఉండడం. అన్నింటికన్నా చాలా ఎక్కువగా, అన్నింటికన్నా ఎక్కువగా ఉండేదేంటి అంటే, సత్యము ఆదిగా గలిగిన లక్షణము. సత్యము, ధర్మము, త్యాగము మొదలైనవేవేవి ఉన్నాయో, అటువంటివన్నీ బృహత్తుగా ఎక్కడుంటాయో ఆయన బ్రహ్మ. వాటన్నింటిని బృహత్తుగా బృంహణం చేస్తూ ఉండేదెవరో ఆయన బ్రహ్మ. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని శృతి కూడా చెప్తూ ఉన్నది. తర్వాత ప్రత్యస్తమిత భేదం యత్ సత్తామాత్రం అగోచరం వచసాం ఆత్మ సంవేద్యం తత్ జ్ఞానం బ్రహ్మ సంగీతమితి విష్ణు పురాణే. బ్రహ్మ అన్న పేరుకి అర్థమేమి అని విష్ణు పురాణం ఏమి నిర్వచిస్తూ ఉన్నది అంటే, ప్రత్యస్తమిత భేదం, అస్తమించిన, ఉపశమించిన భేదాలన్నీ ఎక్కడ ఉంటాయో, భేదాలన్నీ ఎక్కడ విరమిస్తాయో, ఎక్కడ అభేదమై ఉంటుందో, యత్ సత్తా మాత్రం, సత్తా, సత్ మాత్రంగా, సన్మాత్రంగా, ఉనికి మాత్రంగా ఉండడం ఎక్కడో, వచసాం అగోచరం, వాక్కులకు తెలియకుండా ఏదుంటుందో, ఆత్మ సంవేద్యం, తనుగా మాత్రమే తెలియబడుతూ ఉంటుందో, తత్ జ్ఞానం, అటువంటి జ్ఞానాన్ని బ్రహ్మ అని పిలుస్తారు అని విష్ణు పురాణం చెప్తూ ఉన్నది. తర్వాత తపః ఆదీనాం వివర్ధనాత్ బ్రహ్మ వివర్ధనః. బ్రహ్మ అంటే తపస్సు మొదలైనవన్నీ పైన చెప్పుకున్నవి. తపస్సు, వేదాలు, విప్రులు, జ్ఞానం ఇవన్నీ ఏవున్నాయో వాటిని వివిధాలుగా వృద్ధి చేస్తూ ఉండడం చేత ఆయన బ్రహ్మ వివర్ధనః అయి ఉన్నారు. తర్వాత బ్రహ్మవిత్. వేదం వేదార్థంచ యథావత్ వేత్తీతి బ్రహ్మవిత్. వేదాన్ని, వేదార్థాన్ని కూడా యథార్థంగా, యథావత్ ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకుని ఉన్నదెవరో ఆయన బ్రహ్మవిత్, బ్రహ్మవేత్త అని అర్థము. తర్వాత బ్రాహ్మణాత్మన సమస్తానాం లోకానాం ప్రవచనం కుర్వన్ వేదస్య అయమితి బ్రాహ్మణః. ఆయన బ్రాహ్మణ స్వరూపంగా ఉండి, బ్రాహ్మణ రూపంగా సమస్త లోకాలకు ప్రవచనం చేస్తూ ఉంటారు. ఏమని చేస్తారు? వేదస్య అయమితి, వేదంలో ఇలా ఉన్నది అని మన భగవంతుడు పరబ్రహ్మము బ్రాహ్మణ రూపంలో అందరికీ ప్రవచనం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన బ్రాహ్మణః అయి ఉన్నారు. బ్రహ్మ సంహితాః తత్శేషభూతాః ఇతి బ్రహ్మి. ఈ బ్రహ్మము అంటే పైన చెప్పుకున్న లాంటి తపస్సు, వేదాలు, విప్రులు, జ్ఞానము ఏవున్నాయో అవన్నీ ఆయనలో శేషభూతంగా పూర్తిగా నిండి ఉండడం చేత అశేషంగా ఆయన బ్రహ్మి, బ్రహ్మాన్ని ధరించి ఉండడం చేత ఆయన బ్రహ్మి అయి ఉన్నారు. తర్వాత వేదాన్ స్వాత్మభూతాన్ జానాతీతి బ్రహ్మజ్ఞః. వేదాలను తన స్వరూపంగానే తెలుసుకుని ఉన్నాడు కాబట్టి ఆయన బ్రహ్మజ్ఞుడు. తన స్వరూపమైన వేదాలను తెలిసి ఉన్నవాడు కాబట్టి ఆయన బ్రహ్మజ్ఞుడు. బ్రాహ్మణానాం ప్రియః బ్రాహ్మణ ప్రియః. బ్రాహ్మలకు ప్రియమైన వాడు కాబట్టి ఆయన బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణాః ప్రియాః అస్య ఇతివా. ఆయనకు కూడా బ్రాహ్మలంటే ప్రియం కాబట్టి ఆయన బ్రాహ్మణ ప్రియుడు. తర్వాత జ్ఞంతం శపంతం పురుషం వదంతం యః బ్రాహ్మణం న ప్రణమేత్యథా అర్హం సహ పాపకృత్ బ్రహ్మదావాగ్నిదగ్ధః వధ్యః చ దండ్యః చ న చ అస్మదీయః ఇతి భగవద్వచనాత్. మహాభారతంలో ఎక్కడో జ్ఞంతం బాధ పెడుతూ ఉన్న, శపంతం పురుషం మనుషులని తిడుతూ ఉన్న, ఆ విధంగా వదంతన్ మాట్లాడుతూ ఉన్న యహ బ్రాహ్మణం బ్రాహ్మడున్నాడో, అటువంటి వాడైనా సరే ఒక బ్రాహ్మడు పురుషులని శపిస్తూనో, హింసిస్తూనో, ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే కూడా యథార్హం తగిన విధంగా ఎవరైతే ఎవరైతే ప్రణామం చెయ్యరో అటువంటి వాడు పాపకృత్ పాపాత్ముడు. బ్రహ్మ దవాగ్ని దగ్ధః. బ్రహ్మమన్న దావాగ్నిలో దహించుకుని పోయినవాడు. వధ్యః వధింపబడవలసిన వాడు. దండ్యః దండింపబడవలసిన వాడు.
అస్మదీయహన నావాడు కాదు అని భగవంతుడు చెప్పారట. అది మళ్ళీ ఎక్కడైనా మనకి మహాభారతంలో కనిపించినప్పుడు కాంటెక్స్ట్‌ని బట్టి చూసుకుందాము. తర్వాత యం దేవం దేవకీ దేవి వసుదేవాత్ అజీజనత్ భౌమస్య బ్రాహ్మణః గుప్త్యై దీప్తం అగ్నిమివ అరణిః ఇతి చ మహాభారతే. మహాభారతంలో ఇంకా ఏమున్నదంటే, యం దేవం ఏ దేవుడినైతే మన దేవకీదేవి వసుదేవుడితో పాటు కలిసి అజీజనత్ కన్నదో, ఎందుకు అంటే భౌమస్య బ్రాహ్మణః గుప్త్యై భూమిపైన బ్రాహ్మలను రక్షించడం కోసము దేవకీదేవి వసుదేవుడితో కలిసి ఏ దేవుణ్ణైతే కన్నదో, దీప్తం అగ్నిం ఇవ అరణిః ఒక అరణి ప్రజ్వరిల్లుతున్న అగ్నిని తనలో దాచుకున్నట్టు దేవకీదేవి భగవంతుణ్ణి గర్భంలో ధరించి ఏ విధంగా కన్నదో, ఆ దేవుడు ఈయనే అని మహాభారతం చెప్తూ ఉండడం వల్ల మనకు ఆ నామానికి అర్థం తెలుస్తూ ఉన్నది. ఆయన బ్రాహ్మణ ప్రియుడు అని. ఆ తర్వాత మహాక్రమః మహాకర్మ మహాతేజాః మహోరగః మహాక్రతుః మహాయజ్వా మహాయజ్ఞః మహాహవిః మహాంతః క్రమాః పాదవిక్షేపాః అస్య ఇతి మహాక్రమః. పెద్ద పెద్ద అంగలు వేసుకుని నడుస్తూ ఉంటాడు. ఆయన గమనం అట్లా ఉంటుంది కాబట్టి ఆయన మహాక్రముడై ఉన్నాడు. ఆయన క్రమణం అట్లా ఉంటుంది. శంనో విష్ణుః ఉరుక్రమః ఇతి శృతేః. ఆ ఉరుక్రముడైన గొప్ప గొప్ప అంగలు వేస్తూ గమనం చేసేవాడైన విష్ణువు నహ మాకు శాంతిని ఇచ్చుగాక అని మనకు వేదము చెప్తూ ఉన్నందుకు తెలుస్తూ ఉన్నది. తర్వాత మహత్ జగదుత్పత్యాది కర్మ అస్య ఇతి మహాకర్మ. జగదుత్పత్తి మొదలైన మహత్కర్మలేవున్నాయో అవి ఎవరివై ఉన్నాయో ఆయన మహాకర్మ. యదీయేన తేజసా తేజస్వినః భాస్కరాదయః తత్తేజః మహత్ అస్య ఇతి మహాతేజాః. యదీయేన ఎవరి యొక్క తేజస్సు చేతనైతే తేజోమూర్తులైన ఆ భాస్కరుడు సూర్యుడు మొదలైన వాళ్ళందరూ ప్రకాశిస్తూ ఉన్నారో అటువంటి మహత్తేజః ఆ గొప్ప తేజస్సు అస్య ఇతి ఆయనదై ఉండడం చేత ఆయన మహాతేజాః అయి ఉన్నారు. ఇది మనకెట్లా తెలుస్తున్నది అంటే ఏన సూర్యస్తపతి తేజసా ఇద్ధః ఇతి శృతేః. ఎవరి తేజస్సు వల్ల సూర్యుడు మొదలైనవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయో ఆ తర్వాత యదా ఆదిత్య గతం తేజః ఇతి భగవద్వచనాత్. ఆదిత్యుడిలో ఉన్న తేజస్సు ఎవరిదై ఉన్నదో అని మహాభారతంలో భగవంతుడు భగవద్గీతలో చెప్పి ఉన్నవి. ఈ కారణాలకి ఆయన మహాతేజాః అయి ఉన్నారని మనకు తెలుస్తూ ఉన్నది. కాక క్రౌర్య శౌర్యాదిభిః ధర్మైః మహద్భిః సమలంకృతం ఇతి వా మహాతేజాః. క్రౌర్యము శౌర్యము మొదలైన ధర్మాలన్నింటితో కూడి ఉన్నందుచేత ఆ విధంగా వాటితో చక్కగా అలంకరింపబడి ఉన్నందుచేత ఆయన మహాతేజాః అయి ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మహోరగః అన్న నామానికి అర్థం చూద్దాము. మహాంశ్చ అసౌ ఉరగః చైతి మహా ఉరగః మహోరగః. మహాంశ్చ అసౌ ఆయన మహాత్ముడై ఉన్నాడు. పైగా ఆయన ఉరగః ఉరగమై ఉన్నాడు. గొప్ప ఉరగమై ఉన్నాడు. ఇది మనకు ఎట్లా తెలుస్తూ ఉన్నది అంటే సర్పాణం అస్మి వాసుకిః ఇతి భగవద్వచనాత్. సర్పాల్లో నేను వాసుకినై ఉన్నాను అని ఆయనే భగవద్గీతలో చెప్పి ఉన్నారు కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది. మహాంశ్చ అసౌ క్రతుః చ ఇతి మహాక్రతుః. అసౌ ఆయన మహాన్ ఆయన మహాత్ముడై ఉన్నాడు. పైగా క్రతుః చ ఇతి ఆయన క్రతువై ఉన్నాడు. ఆయన గొప్ప క్రతువై ఉన్నాడు కాబట్టి మహాక్రతుః. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే యథా అశ్వమేధః క్రతురాట్ ఇతి మనువచనాత్ సహ అపి సహ ఏవ ఇతి స్థుతిః. అశ్వమేధ యాగము క్రతురాట్ క్రతువులలోకే రాజై ఉన్నది అని మనువు చెప్పారు. ఇప్పుడు క్రతువులలో రాజు లాంటి గొప్ప యజ్ఞమేదున్నదో అది ఆయన స్వరూపమై ఉన్నది అని స్తుతింపబడుతూ ఉండడం చేత ఆయన మహాక్రతువు అయి ఉన్నారు.
తర్వాత మహాంశ్చ అసౌ యజ్వా చ ఇతి లోక సంగ్రహార్థం యజ్ఞాన్ నిర్వర్తయన్ మహాయజ్వా. అసౌ మహాన్ ఆయన మహాత్ముడు. యజ్వాచ ఇతి ఆయన యజనం చేసేవాడు కూడా అయి ఉన్నాడు. ఎందుకు అంటే లోక సంగ్రహార్థం, లోకానుగ్రహార్థం ఆయన యజ్ఞాలను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆయన మహాత్ముడు కాబట్టి మహాయజ్వా అయి ఉన్నాడు. మహాంశ్చ అసౌ యజ్ఞః చైతి మహాయజ్ఞః. ఆయన మహాత్ముడు యజ్ఞ స్వరూపంగా కూడా ఉన్నాడు కాబట్టి మహాయజ్ఞః. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే యజ్ఞానాం జపయజ్ఞః అస్మి ఇతి భగవద్వచనాత్. యజ్ఞాల్లో నేను జపయజ్ఞమై ఉన్నాను అని ఆయనే చెప్పారు భగవద్గీతలో. తర్వాత మహత్ చ తత్ హవిః చ ఇతి బ్రహ్మాత్మని సర్వం జగత్ తదాత్మతయా హూయతే ఇతి మహాహవిః. ఆయన మహత్తై ఉన్నాడు. కాక ఆ హవిస్సు కూడా ఆయనే అయి ఉన్నాడు. ఏ హవిస్సు? బ్రహ్మాత్మని ఆ బ్రహ్మస్వరూపంలోనే సర్వం జగత్తంతా ఆత్మతయ స్వరూపంగానే హూయతే హవనం చేయబడుతూ ఉంది కాబట్టి ఆయన మహాహవిహి అయి ఉన్నారు. ఆ తర్వాత మన శంకర్లు వారు ఏం చెప్తున్నారంటే మహాక్రతుః ఇత్యాదయః బహువ్రీహయః వా. ఇక్కడ చెప్పబడుతున్న మహాక్రతుః మొదలైన మొత్తం నామాలు మహోరగః, మహాక్రతుః, మహాయజ్ఞః, మహాయజ్వా మొదలైన నామాలన్నీ మహాహవిహి మొదలైనవన్నీ బహువ్రీహి సమాసంలో ఉన్నాయి అని చెప్తున్నారు. బహువ్రీహి సమాసం అంటే అన్యపద ప్రధానార్థంగా ఉంటాయి అవి. అక్కడ చెప్పబడుతూ ఉన్న పదాలొకటుంటాయి. కానీ వాటిని కలిపితే వచ్చే అర్థం వేరేదుంటుంది. 3 అంటే మనకేంటో తెలుసు. కళ్ళు అంటే ఏంటో తెలుసు. అయితే ముక్కంటి అంటే 3 కన్నులున్నవాడు అనొచ్చిందనుకోండి. అప్పుడది బహువ్రీహి సమాసము. అట్లానే పీతాంబరుడు అని ఉన్నదనుకోండి. పీతము అంటే పసుపచ్చ రంగు. అంబరము అంటే వస్త్రము. ఆ పదాలను విడదీసి చూస్తే మామూలుగా వేరే అర్థాలుంటాయి. కానీ కలిపితే ఆ సమాస పదము అక్కడ లేని వేరే ఇంకొక అర్థాన్ని సూచిస్తూ ఉంటుంది. పీతాంబరుడు అంటే మనకు శ్రీ మహావిష్ణువు అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఉన్న మహాక్రతువు మొదలైన నామాలన్నీ బహువ్రీహి సమాసంగా చూడవలసి ఉంటుందని చెప్పారు. తర్వాత నామాలు స్థవ్యః స్థవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిః అనామయః. సర్వైః స్తూయతే న స్తోతా కస్యచిత్ ఇతి స్థవ్యః. సర్వైః అందరి చేత స్తూయతే స్తుతింపబడతాడు కానీ కస్యచిత్ న స్తోతా ఎవ్వరిని ఈయన స్తుతించడు. అందరూ ఆయన్ని స్తుతించవలసిందే తప్ప ఈయన ఎవరిని స్తుతించడు కాబట్టి ఆయన స్థవ్యః అయి ఉన్నాడు. అతః ఏవ స్థవప్రియః అందుకనే ఆయన స్థవప్రియుడు. ఆయనకి స్తుతి అంటే ఇష్టము. ఏన స్తూయతే తత్ స్తోత్రం దేనితో ఆ స్తుతి చేస్తామో దాని పేరు స్తోత్రం. గుణ సంకీర్తనాత్మకం స్తోత్రం. గుణాలను సంకీర్తనం చేసేదేదున్నదో దేనితో గుణాలను కీర్తిస్తామో దాని పేరు స్తోత్రం. ఆ స్తోత్రం కూడా హరిహి ఏవ హరిస్వరూపమే అయి ఉన్నది. తర్వాత స్తుతిః స్థవన క్రియ స్తుతింపడము అన్న క్రియ ఏదున్నదో అది కూడా భగవత్ స్వరూపమే. స్తోత అపి సహ ఏవ ఆ స్తుతించేవాడు కూడా ఆయనే అయి ఉన్నాడు. ఆయన స్తోత స్తుతించేవాడు. ఆ స్తోతగా ఉండి చేస్తూ ఉన్న స్తుతి అన్న కర్మ కూడా ఆయనే. ఆ పని కూడా ఆయనే. దేనితో స్తుతి చేస్తూ ఉన్నాడో ఆ స్తోత్రం కూడా ఆయనే. ఆ స్తోత్రం అంటే ఇష్టమైన వాడు కూడా ఆయనే. ఆ తర్వాత ఆ విధంగా స్తుతింపబడుతూ ఉన్నవాడు కూడా ఆయనే. స్తుతింపబడుతూ ఉన్నవాడు ఆయనే. స్తుతిస్తున్నవాడు ఆయనే. స్తుతి ఆయనే. ఆ స్తోత్రము ఆయనే. అన్నీ ఆయనే అయి ఉన్నాడు. ప్రియః రణః యస్య యతః పంచ మహాయుధాని ధత్తే సతతం లోకరక్షణార్థం అతః రణప్రియః. రణః ప్రియః ఆయనకు రణం అంటే యుద్ధం అంటే ప్రీతి చాలా. ఎందుకు? యతః ఏ కారణానికైతే ఆయన లోకరక్షణార్థం లోకాలను రక్షించడం కోసమే పంచమహా ఆయుధాలను సతతము ఎల్లప్పుడూ ధత్తే ధరించి ఉంటాడు.
ఎల్లప్పుడూ పంచాయుధాలను, పంచమహా ఆయుధాలను ధరించి లోక రక్షణ కోసం సిద్ధంగా ఉంటాడు. అందుకని ఆయనకు యుద్ధం అంటే ఇష్టము. కాబట్టి ఆయన రణప్రియః అయి ఉన్నారు. సకలైః కామైః సకలాభిః శక్తిభిః చ సంపన్నమితి పూర్ణః. సకల కామాల చేత ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన పూర్ణకాముడు. కాబట్టి ఆయన పూర్ణుడై ఉన్నాడు. కాక సకలాభిః శక్తిభిః చ సంపన్నః. సకల శక్తులతో సంపన్నమై ఉన్నాడు కాబట్టి ఆయన పూర్ణుడై ఉన్నాడు. న కేవలం పూర్ణః ఏవ పూరయితా చ సర్వేషాం సంపద్భిః. ఆయన కేవలము పూర్ణంగా ఉండడం మాత్రమే గాదు. సర్వేషాం అందరినీ అటువంటి సంపదలతో పూరయితా చ పూరిస్తూ ఉంటాడు. పూర్ణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పూరయిత అయి ఉన్నారు. తర్వాత స్మృతి మాత్రేణ కల్మషాన్ని క్షపయతీతి పుణ్యః. స్మరణ మాత్రంతోటే కల్మషాలను, పాపాలను నశింపచేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పుణ్యుడై ఉన్నాడు. పుణ్యా కీర్తిః అస్య యతః పుణ్యం ఆవహతి అస్య కీర్తిః నృణామితి పుణ్యకీర్తిః. అస్య కీర్తిః ఆయన కీర్తి పుణ్యా పుణ్యమై ఉన్నది. పుణ్యం అంటే అందరినీ పావనం చేసేది. అందరి యొక్క పాపాలను క్షయింపచేసేది. స్మరణ మాత్రం చేత పాపాలను నశింపచేసేది పుణ్యము. అటువంటి కీర్తి ఆయనకు కలిగి ఉన్నది కాబట్టి ఆయన పుణ్యకీర్తి. కాక యతః ఏదైతే ఏ కీర్తి నృణాం మనుషులకు అటువంటి పుణ్యాన్ని ఆవహతి తెచ్చిపెడుతుందో అటువంటి కీర్తి కలిగిన వాడు. మనుషులకు పుణ్యాన్ని తెచ్చిపెట్టే కీర్తి ఏదున్నదో అటువంటి కీర్తి కలిగిన వాడు కాబట్టి ఆయన పుణ్యకీర్తి అయి ఉన్నారు. తర్వాత అంతరైః బాహ్యైః వ్యాధిభిః కర్మజైః న పీడ్యతే ఇతి అనామయః. కర్మజైః కర్మల చేత జనించే కలిగే వ్యాధులు ఆయనకి ఆంతరంగికంగా గాని, బాహ్యంగా గాని న పీడ్యతే ఆయన్ని పీడించవు కాబట్టి ఆయన అనామయః. ఆమయము అంటే రోగాలు, జబ్బులు అని అర్థం, వ్యాధులు. ఆయన న ఆమయః. ఆయనకు ఆమయములు, వ్యాధులు లేవు. వ్యాధులెందుకు కలుగుతాయి? ఏవో కర్మలు చేస్తూ ఉంటే, పనులు చేస్తూ ఉంటే బాహ్యంగా శారీరకమైన వ్యాధులైనా వస్తాయి. లేదా ఆంతరంగికంగా మనోవ్యధులైనా కలుగుతాయి. ఈ 2 రకాల ఆది వ్యాధులు, మానసికమైనవి ఆధులు, శారీరకమైనవి వ్యాధులు. ఆ 2 రకాలు ఆది వ్యాధులేవి ఆయనను పీడించవు కాబట్టి ఆయన అనామయుడై ఉన్నాడు. ఇంకా తర్వాత మళ్ళీ మనోజవహాన నామాలు మొదలవుతున్నాయి. వీటిని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.